పడుతుంది. కారణం ఏంటంటే ఇందాక మనం ఈనాడు పేపర్ కనుక చూసినట్టయితే మనకి ఆయన మాట్లాడినటువంటి విధానం కంపల్సరీ తెగదెంపులు చేసుకున్నట్టే కనపడుతుంది. కారణం ఏంటంటే 300 కోట్లు తీసుకొచ్చి 25 కిలోమీటర్ల దూరం పెట్టడం అంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడేది కూడా న్యాయమైన మాట. ఎందుకంటే వాళ్ళందరినీ దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రైతులందరికీ కూడా ఇప్పుడు యాక్చువల్గా సిఆర్డిఏ చట్టంలో కానీ హూడా కానీ అర్బన్ డెవలప్మెంట్ చట్టంలో సిద్ధాంతం ఉంది. ఏంటంటే ఒక ఎకరం పొలం కనుక మనం కనుక హూడాకి అప్లికేషన్ కోసం కనుక పెడితే కనుక దాంట్లో 33% కంపల్సరీ రోడ్ల కోసం, 40% రోడ్ల కోసం, డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సిన పరిస్థితి, పార్కుల కోసం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 33,000 ఎకరాల్లో 40% కనుక మీరు తీసేస్తే మీకు మిగిలిన 20,000 ఎకరాల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 33 లక్షల స్క్వేర్ గజాల స్థలాన్ని మనకి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు ఇవ్వాలి. అంటే 50% మిగిలింది, ఆయనకి మిగిలేది ఓన్లీ 11,000 ఎకరాలే. దాంట్లో 27,000 కోట్లు పెడితే బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకోవచ్చు. అదర్ కారణంలో రైతులు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమం రావచ్చు. కారణం ఏంటంటే ఇందాక 3 పంటలు పండే రైతులు అని చెప్పి చెబుతున్నారు. ఏ రైతుకి ఏ దేశంలో ఎక్కడ ఒక ఎకరం భూమి 3 పంటలు పండే భూమి కూడా ఎక్కడ భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా 1,30,00,000 రూపాయలు రేట్ లేదు. ఇవాళ రాజధాని ప్రాంతంలో 1,30,00,000 రూపాయలు రేట్ వచ్చిందంటే ఆయన ఇచ్చిన 1100 గజాల స్థలం వల్లే. ఇవాళ 27 కోట్లు అక్కడ కనుక అభివృద్ధి బ్రహ్మాండమైన రాజధాని అభివృద్ధికి అవకాశం. రైట్, రామకోట గారు మాట్లాడిన దాని మీద మనం మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. చేపట్టవచ్చు. ఇన్ని నిధులు ఇస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన సంస్థలు చాలా ఉన్నాయి, నిర్మాణ సంస్థలు. వాటి ద్వారా నిర్మింపజేయించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లాంటి ఒక సర్కస్ ఫీట్లు జరిగినాయనే దాని మీద మాట్లాడుకుంటున్నారు. రామకోటయ్య గారు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ను కొంచెం ఎక్కువ నమ్మారు, అది మంచిది కాదు, నమ్మకపోయి ఉండాల్సింది, కానీ ఆయన మీద గుడ్డగాలు చేస్తున్నారు, ఆయన చాలా కష్టపడుతున్నారు అంటున్నారు. ఆయన చాలా కష్టమే పడ్డాడు. పట్టకపోయేటట్టయితే 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి ఎట్లా లాక్కుంటాడండి ₹1 ఇన్వెస్ట్ చేయకుండా? అదే పని సింగపూర్ వాళ్ళు కూడా చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏదో తెగదెంపులు చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా చూడాలి. ఇచ్చారని చెప్పండి శర్మ గారు. దయ ఉంచి అర్థం చేసుకోండి. లాక్కునే మాట అనేది ప్రజల్లోకి అనవసరంగా ఒక వ్యవహారాన్ని పంపించినప్పుడు సార్, నిన్న అరటి తోటలో ఒక్క నిమిషం రామకోటయ్య గారు, నిన్న అరటి తోట ఒక్క నిమిషం రామకోటయ్య గారు, నిన్న అరటి తోట బ్రహ్మాండంగా పండినటువంటి అరటి తోట ఉన్నటువంటి పొలాన్ని దున్నేసినటువంటి దాన్ని, ధ్వంసం చేసినటువంటి దాన్ని ఏ రకంగా చెప్తారు రామకోటయ్య గారు చెప్పండి? ఇప్పుడు అక్కడ ఉండవల్లిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండవల్లిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పంటలు ఇవాళ రోజున ప్రపంచం మొత్తానికి కూడా ఆ పంటలు బ్రహ్మాండంగా, ఆ పువ్వులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇది కానీ ప్రపంచంలో ఎక్కడా సరిగ్గా దొరకవు. అటువంటి దాన్ని కూడా మేము లాక్కుంటాము అని చెప్పని జీవో ఇష్యూ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే మేము ఇచ్చాము అని చెప్పినటువంటి వాళ్ళని ఏమనమంటారు రామకోటయ్య గారు? మీరు చెప్పండి. మీరు మేమేమంటున్నామంటే ఒక భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కొన్ని పరిస్థితుల్లో మీరు ఆయన సపోర్ట్ చేయండి, ఆయన్ని సపోర్ట్ చేయండి. కానీ మీరు ఇట్లా ప్రతిదీ కనుక మీరు భుజాన్ని వేసుకుంటే ఇబ్బంది పడేటువంటిది మీరే. ఒక్కటేమంటున్నామంటే ఆయన ఆ రోజున ఈ రాష్ట్ర విభజన జరుగుతుంది అనగానే 4-5 లక్షల కోట్ల రూపాయల రాజధాని కావాలి అని చెప్పారన్నారు. తర్వాత అది మాట మార్చేసి విభజన కాదు 2 సమకళ్ళు అని చెప్పని ఏదో పోయారు, సమన్యాయం అని చెప్పని. తర్వాత ఇప్పుడు నిన్న కూడా 1,50,000 కోట్ల రూపాయల రాజధానికి కావాలని మీ ప్రభుత్వాన్ని అడిగాడు, కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు 27,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరే క్లియర్గా చెప్తున్నారు 27,000 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అని చెప్పని. ఆయన దానికి ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు ఇవన్నీ మేమేమంటున్నామంటే మీరు ప్రజలని మభ్యపెడుతూ ఉన్నారు. ఆ మభ్యపెట్టడం ఎంతవరకు తీసుకెళ్తున్నారంటే ఇవాళ రైతులది బహుశా మనం ఇంతకు ముందు ఉన్నటువంటి టీవీ ఛానల్లో నేను అడిగాను మిమ్మల్ని, ఆ 1000 గజాలు ఎక్కడ ఇస్తారు? నా రోజున జరిగింది, సిఆర్డిఏ పర్మిషన్స్ ఇచ్చింది ఇక్కడ అని చెప్పని కూడా నేను చెప్పాను. మీరే ఉన్నారు ఆ రోజున కూడా. మేము చెప్పాను ఈ రైతులకి మీరు 1000 గజాలు ఎక్కడ ఇస్తారు, తీసుకెళ్లి ఎక్కడో పనికిరాని చోట ఇస్తారని. ఇవాళ సింగపూర్ పీపుల్ అదే చెప్పారు, 25 కిలోమీటర్ల దూరంలో ఇవ్వండి అని చెప్పాను. రామకోటయ్య గారు ఒకటేంటంటే, బాబురావు గారు చెప్తున్నారు, బాబురావు గారు చెప్తున్నారు మీరు ఇది ఈ రోజున రైతులకి వాల్యూ పెరిగిందని రామకోటయ్య గారు చెప్తున్నారు. వాల్యూ పెరిగిన వాళ్ళు ఉన్నారు, వాల్యూ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. తగ్గారు కాబట్టి చాలా గ్రామాల్లో ఇవాళకి
3,000 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండవల్లు కానీ, పెనుమాక కానీ, నెడమర్ర కానీ చాలా గ్రామాల్లో ఇవ్వలేదు. దాంతోపాటుగా ఇవ్వని వాళ్ళని స్వచ్ఛందంగా ఇష్టపడిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవ్వని వాళ్ళ మీద బలవంతం చేసి గత్యంతరం లేక అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కల్పించారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అక్కడ ఉన్నటువంటి మల్కాపురం అనే దగ్గర చెరుకు తోట తగలబెట్టారు. నిన్న లింగాయపాలెంలో అరటి తోట చదును చేసేశారు. గతంలో బొంగులు తగలబెట్టి కేసులు పెట్టారు. ఈ రోజుకి మరి నిజంగా స్వచ్ఛందంగా తీసుకుంటా ఉన్నప్పుడు బలవంతంగా ఎందుకు చేయాలి? బాబురావు గారు, ఇప్పుడు అలాగే బాబురావు గారు మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, ఇదంతా ఎందుకు కేంద్రమే చేయొచ్చు కదా. ఒక మంచి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలే పూనుకొని ఒక రాజధాని నిర్మించవచ్చు కదా. చెప్తానండి, అది కూడా అమర్ గారు చెప్పండి. అవునండి, అది కూడా చెప్తాను. వ్యవసాయ కూలీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోయారు. వాళ్ళ సంగతి ఎవరు? కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ ఉన్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు అనేది ఇది. నిన్నగాక మొన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే సిఆర్డీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు వాళ్ళందరూ. దాంతోపాటు అమర్ గారు అడిగినట్టుగా ఏమంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కడితేనో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కడితే సింగపూర్తోనో జపాన్తోనో చేసుకుంటే డబ్బులు వస్తాయి. దీంట్లో అవినీతి జరుగుతూ ఉంది. ఇది ఒక పరిపాలనా రాజధాని కాదు, ఇది ఒక వాణిజ్య రాజధాని, పర్యాటక రాజధాని. కాబట్టి ఒక అంతర్జాతీయ పరమైనటువంటి కుట్ర జరుగుతోంది, కుంభకోణం జరుగుతుంది. దీని ద్వారా విదేశీ కంపెనీలు బాగుపడాలి. ఆ కంపెనీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కాబట్టి ఇది కాదంటారా? రామకోటయ్య గారు ప్రభుత్వాన్ని చేయమనండి. రామకోటయ్య గారు చాలా 33,000 ఎకరాలు కాలయాపన జరుగుతుంది ఒప్పందాల వలన. సార్ ఒక్క నిమిషం బాబురావు గారు, వి గాట్ యువర్ పాయింట్ అండి. బాబురావు గారు, ఐ గాట్ యువర్ పాయింట్. బాబురావు గారు ఒక్క నిమిషం. బాబురావు గారు ఒక్క నిమిషం. బాబురావు గారు చెప్పిన పాయింట్ ఒకటి ఇది ఉందండి. కాలయాపన జరుగుతున్నది, ఇందులో చాలా ఖర్చులు పెరిగిపోతాయి, నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. బాబురావు గారు, ఎస్ సార్. బాబురావు గారు, వి గాట్ యువర్ పాయింట్ సార్. వన్ సెకండ్ బాబురావు గారు. పని జరగకుండా అయిపోతే ప్రతిపక్షాల మీద ఎవరి మీద బాబురావు గారు, వి గాట్ యువర్ పాయింట్ సార్. అవసరం ఉంటుంది. సమాధానం చెప్పాలి. ఎందుకు ఇంతవరకు రహస్యంగా చేస్తున్నారు? మీరు చెప్పండి. ఇవాళ ఇందాక రామకోటయ్య గారు అన్నారు, ఇది మా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి ఈ 33,000 ఎకరాలు చేశారు, ఆయన మీద గుడ్డగాల్సి వేస్తున్నారని చెప్పి. ఎందుకండి ఇవన్నీ? మీ కేంద్రం ఆల్రెడీ కమిటీ వేసినప్పుడు మీరు ఫారెస్ట్ ఉంది, దాన్ని ఏదైనా చూసుకుని చేసుకోండి, మేము చేసి పెడతామని చెప్పున్నారు. అదే కనుక ఆ రోజున ఈ క్యాపిటల్కి ఎంత కావాలన్నారు? యాక్చువల్గా 5,000 ఎకరాలు కావాలన్నారు. కానీ 5,000 కాదు, 10,000 ఎకరాలు తీసుకోండి. 10,000 ఎకరాలు తీసుకుని మీరు ఈ దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికే ఎంచేతంటే మన భారతదేశంలో కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే న్యూయార్క్ లాంటి సిటీని కట్టగల సమర్థవంతమైన కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి. ఆ కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మరి మనం మన క్యాపిటల్ మనమే కట్టుకుందాం, మీరు సహకరించండి చెయ్యి అంటే ఈ పార్టీకి సగం కట్టేద్దరండి. అటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర ఉన్నారు, బయట వర్కులు చేసి వస్తున్నారండి. అటువంటి నెంబర్ 1 కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళందరినీ వదిలేసేసి మన సింగపూర్ అంటూ పోయి ఏమైందండి? ఈ రోజున టైం కాలయాపన అయింది. ఇవాళ మళ్ళీ సింగపూర్ వాళ్ళతో బేరసారాలు చేస్తాం, కలవలేదు. మళ్ళీ ఇప్పుడు చైనా వాళ్ళతో మాట్లాడుతున్నాం, లేకపోతే జపాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం అని పోతే ఏంటండి? ఎక్కడ పోతుందండి? నీకుండేది 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు మీకు. 5 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది అప్పుడే. ఇంకా అక్కడ ఒక రాయి కూడా వేయలేదు. మట్టి నీరు అంటూ కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నారు. రామకోటయ్య గారు ఏమన్నారంటే, మేము అసలు రాజధాని నిర్మాణానికి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి 6 మాసాలు పట్టింది, ఆ తర్వాత శంకుస్థాపనకు ఇంకో సంవత్సరం పట్టింది కదా అంటున్నారు. అంటే శంకుస్థాపనకు ఇంకో సంవత్సరం పట్టిందండి. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లానింగ్ వేయటానికి ఆ సింగపూర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చైనా వాళ్ళ దగ్గరికి, మళ్ళీ జపాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుందండి. తర్వాత ఎలక్షన్ వాతావరణం వస్తుంది. ఇంతేనండి, ఇంకా అంటే ఇంతేనండి ఇది. ఇప్పుడు రామకోటయ్య గారిని డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఇక్కడ ఒక చెప్పండి నన్ను, మీరు చెప్తుగానే ఉండండి. 1,00,000 మంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ సీమాంధ్రకి మారాలి. ఈ 1,00,000 మందిని ఈ రోజునే వచ్చేయమంటున్నారు. అక్కడ అసెంబ్లీ లేదు, సెక్రటేరియట్ లేదు, క్వార్టర్స్ లేవు. ఈ రోజున వచ్చేసి ఎక్కడ కూర్చుంటారండి? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 51 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇళ్ల అద్దెలు భయంకరంగా పెరిగిపోయాయి. ఇళ్ల అద్దెలు అయితే అందరి రీతిలోనే అంత అయినా సరే దొరకని పరిస్థితి. రామకోటయ్య ఏంటండి మీరు చేసేది? చెప్పండి రామకోటయ్య గారు చెప్పండి.
రామకోట గారు ఈ చెప్పండి. ప్రభుత్వం మీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా కాదంటున్నాడు ఆయన. ఇప్పుడు అసలు మీరు కానీ రామకోట గారు మీరు మాత్రం ఇంకో కండ వేసుకొచ్చారండి రేపు పొద్దున్న అది ఎల్లో కలర్. ఒక్క నిమిషం. రామకోట గారు చెప్పండి. ఒక విధానం బుల్డోజ్ చేసే విధానాన్ని ఆపండి. యాక్చువల్ గా బుల్డోజ్ గారు మేము వాస్తవాలు చెప్తున్నాం. ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నెత్తునోరు బాదుకుంటున్నాం. కాదు చెవిటోరు చెవులో శంఖం ఉన్నట్టుంది. చెప్పండి వారు చెప్పండి. చెప్పండి. 1,00,000 మందిని ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి చెబుతున్నారు. నాకు రేపు వచ్చే జూన్ నాటికి 1,00,000 మంది రావాలని చెప్పి చెబుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు అసెంబ్లీ కోసం కావాల్సినటువంటి భవనాలను ఆయన సిద్ధం చేసుకుని ఏరియా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చేసుకుంటున్నారు. ఒక్కసారి కనుక మనం కనుక వర్క్ స్టార్ట్ అయితే, ఎందుకంటే దీనికి వచ్చిన ఉదాహరణ చెప్పాలి. ఒక 10 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో జరిగిన విధానాన్ని చెప్పాలి. ప్లానింగ్ లేకుండా ఒక కంపెనీ భారతదేశంలోకి వచ్చి మన వాళ్ళే సేమ్ మన దేశంలో ఉన్నటువంటి పెద్ద నిర్మాణ సంస్థ ఒక బ్రిడ్జి స్టార్ట్ చేయడం చేసింది. జర్మనీ వాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జి స్టార్ట్ చేస్తే మన వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్ వేసి పైదాకా వచ్చారు. ఆ తర్వాత చేయడానికి లేట్ అయిపోయింది. అదేమో మన బ్రిడ్జి చేయడానికి 10 సంవత్సరాలు, ఢిల్లీలో జరిగింది ఈ విషయం. 10 సంవత్సరాలు పట్టింది. జర్మనీ వాళ్ళు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా సింగపూర్ కంపెనీని ప్లానింగ్ కోసం తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించి మాకు ఇంత ల్యాండ్ ఇవ్వాలి, ఇంతమంది దూరం వెళ్ళాలి, రాజధానికి ఇలా కావాలన్నారు. సార్ వాళ్ళకేం పని సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు అడగకపోతే రామకోటయ్య గారు మనకు సరిపోయే విధంగా ఒక విషయం నాయ్ సార్ ఒక విషయం చెప్పనండి. మన దేశంలో ఇందాక నాకు చాలా క్లియర్ గా బాబురావు గారు ఒక విషయం చెప్పారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి, కెపాసిటీస్ ఉన్నాయి, అన్ని రకాలుగా బాగుంది. 16,000 మంది ఎంప్లాయీస్ తో ఉన్నారు. డైరెక్టర్ జనరల్ అన్ని రకాలుగా ఉన్నాయి. వెంకయ్య నాయుడు గారి సారథ్యంలో నడుస్తుంది ఈ డిపార్ట్మెంట్. అలా కాకుండా నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఉంది. లైక్ దట్ సో మెనీ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి కాంట్రాక్టర్ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, చాలా క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు 250 మల్టీనేషనల్ కంపెనీస్ మన దేశంలో ఉన్నాయి. ప్రపంచాన్నే కనడానికి క్యాపబుల్ ఉన్నటువంటి కంపెనీ ఉంది. క్వాలిటీ మీరు మన కంపెనీని ఎందుకు పనికిరామన్నారు కదా మీరు. ఇప్పుడు ఎవరో జర్మనీ నుంచి వచ్చి 5 సంవత్సరాల్లో కట్టేశారు. మనవాడు 10 సంవత్సరాలు పుట్టింగ్స్ తోటి వచ్చి ఊరు ఆగిపోయింది అని అన్నారు. మన వాళ్ళని అమానం పరిచయాలు మాట్లాడతారు మీరు. రామకోటయ్య గారు జర్మనీ వాళ్ళు ఒకే ఒక్కటి సుందరం శర్మ బాబురావు గారు వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం ఆగండి. రామకోటయ్య గారు బాబురావు గారు మీరు చెప్పండి. రామకోటయ్య గారు సుందరం శర్మ గారు చెప్తున్నారు ఆగండి. రామకోటయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. రామకోటయ్య గారు ప్లానింగ్ కోసం 1 సెకండ్. రామకోటయ్య గారు 1 సెకండ్. రామకోటయ్య గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఆగండి. సుందరం శర్మ గారు చెప్పండి. రామకోటయ్య గారు మీరు చెప్తున్నట్టుగా సింగపూర్ వాళ్ళు అత్యుత్సాహం చూపించారు. మీరేమంటున్నారంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 16,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత కడతానంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ఈ రకంగా ప్రజాధనాన్ని ఎంతో దుర్వినియోగం చేశారు. దాని మీద మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? ఎవరు